బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. విశ్వాస సోదరులారా, వరాల వసంతం రమజాను మాసం అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, బునియల్ ఇస్లాము అలా ఖమ్స్. ఇస్లాం ధర్మం 5 విషయాల మీద ఆధారపడి ఉంది. అందులో ప్రథమమైనది షహాదతైన్ అయితే, రెండవది 5 పూటల నమాజ్ అయితే, మూడవది జకాత్ అయితే, నాలుగవది రమజాను మాసపు ఉపవాసాలైతే, ఐదవది స్తోమత గల వ్యక్తి జీవితంలో ఒక్కసారి హజ్ చేయడంగా ఉంది. కనుక ఇస్లాం మూల ఆధారంలోని ప్రథమ మూల ఆధారం రమజాను మాసపు ఉపవాసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఫమన్ షహిద మిన్కుము షహర ఫల్యసుమ్. ఇక మీదట ఎవరైతే ఈ నెలను గంటారో, ఈ మాసాన్ని పొందుతారో వారు తప్పనిసరి విధిగా ఉపవాసాలు పాటించాలి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల వెలుగులో పండితుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైతే అనివార్య ఏ కారణం లేకుండా, ఎలాంటి అస్వస్థత లేకుండా కావాలని ఉపవాసాన్ని విడనాడుతాడో అతను వ్యభిచారి కన్నా, తాగుబోతు కన్నా, మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తి కన్నా నీచుడు అని పూర్వీకులు అనేవారు అని ఇమాం జహబీ రహ్మతుల్లాహ్ అలైహి గారు పేర్కొన్నారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా 9 యొక్క రమజాను మాసాల్లో ఉపవాసాల్ని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పాటించారు. ఇక ఎవరైతే ఉపవాసం విధి కాదు అని వాగ్విదానికి దిగుతారో ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అన్న యొక్క విషయంలో ఎటువంటి యొక్క సందేహం, ఎటువంటి యొక్క భేదాభిప్రాయం లేదు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేసినట్టు, ఎలాగైతే మీకు పూర్వం ప్రజలపై ఉపవాసాన్ని విధిగావించానో అదేవిధంగా మీపై కూడా విధిగావిస్తున్నాను అని. దాని అర్థం ఏమిటంటే, నేడు ఇతర సముదాయాలు ఏ ఉపవాసాలనైతే పాటిస్తున్నాయో అటువంటి ఉపవాసాలనే ముస్లిములు పాటిస్తున్నారని ఎంత మాత్రం కాదు. ఉపవాస విషయంలో యూదుల మధ్య, క్రైస్తవుల మధ్య, అన్య మతస్థుల మధ్య నాటి నుండి నేటి వరకు విభేదాలు ఉన్నాయి. కానీ ముస్లిముల మధ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై హిజ్రీ శకం 2వ సంవత్సరం ఉపవాసం విధయింది మొదలు ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా నివసిస్తున్న విశ్వాసులందరూ ఏకరీతిన ఉపవాసం పాటిస్తున్నారు, పాటిస్తుంటారు. ప్రళయం వరకు ఇందులో ఎటువంటి మార్పు చేర్పుకి తావు కూడా లేదు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అల్లాహ్ హాఫీజ్.